శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః 386 387 నామాలకు ప్రతి పదార్థం తెలుసుకుందాము. షడంగ దేవతాయుక్త షడావయ్య కాన్యం గాని హృదయ శిరోసకాని నేత్ర కవచాస్త్రాని తేషం దేవతాభిషక్తిభిర్యుక్త ఆవృత జ్ఞానాన్నవదేషు అదంగవరణం కుర్యాచి విద్యామను సంభవం షడాంగవరణాద్యా సమీపే క్రమతో అర్చయత్ పరివార్చనాం పశ్చాదదా వంగాశ్రుతి ప్రియే ఇత్యాది వ్యవహార దర్శనేన తాసామాప్య వరణే దేవతా తత్వాత్ తాభిస్వహ ఇవ నవవరణ సంఖ్యా పూర్తే సంభవాచ శనామంగానాం అధిష్ఠిత్రి దేవత మహేశ్వర ఏవ తేన యుక్తః ఉక్తాంకాంచ దేవి భగవతే సర్వజ్ఞత తృప్తివరాదిబోధ స్వతంత్రత నిత్యమలుప్త శక్తి అనంతత చేతి విభోర్యాది షడాంగాని మహేశ్వరాస్యేతి శిక్ష కల్పేది షడ్గం మాన దేవత సాయిత్రాచ్యుతి సరేపేతి నాహర్థ. ప్రతి పదార్థం షట్ అంగ దేవత 6 అంగ దేవతలతో యుక్త ఉన్నది. హృదయాంగ దేవతల 6గురితో కూడినది. సర్వజ్ఞత షడంగములకు అధిష్ఠాన అగు మహేశ్వరునితో కూడినది కనుక శిక్షాది షడంగ దేవతలతో కూడిన వేద స్వరూపురాలు. హృదయము శిరసు శిఖ నేత్రములు కవచము అస్త్రము వీనికి షడంగములని పేరు. వీని దేవతలగు శక్తులతో చుట్టూ కూడి ఉన్నది. జ్ఞానాన్నవాది గ్రంథములలో శ్రీవిద్య మంత్రమునకు అంగవరణము ముందుగా చెయ్యాలి. షడంగవరణమునకు బాహిర్గమునందు క్రమముగా పరివార దేవతల అర్చనము చేయవలెను. అర్చనకు మొదట అంగవరణమే చెప్పబడినది కనుక అంగదేవతలు కూడా ఆవరణ దేవతలే అవుతారు. అంతేగాక వీరిని కలిపినప్పుడే అంగవరణ దేవతలు 3 అంగంగ దేవతలు 6 కలిపి 9 మంది నవవరణ దేవతలు అవుతారు. నవవరణ సంఖ్య పూర్తి అవున నవవరణ దేవతలలోని వారైన ఈ అంగదేవతలతో కూడి ఉన్నది. లేదా షడంగములకు అధిష్ఠా దేవత మహేశ్వరుడే కావున అతనితో కూడినది. ఈ విషయము దేవి భాగవతం అందు కలదు. సర్వజ్ఞత్వం తృప్తి అనాదిబోధ స్వాతంత్రం నిత్యం అలుప్త శక్తి ఎప్పటికీ నశించని శక్తి అనంత తత్వం. ఈ 6 మహేశ్వరునకు అంగములు. ఈ అంగములకు అధిష్టానము మహేశ్వరుడు అని దేవతాగ్నులు చెప్పుచున్నారు అని కలదు. లేదా శిక్ష వైకరణాదులు 6 వేదంగములు విని అభిమాన దేవతలతో కూడినది అనగా వేద స్వరూపురాలని అర్థము. ఇది 8 అక్షరాల నామము. 387వ నామము షడ్గుణ పరిపూరిత. ప్రతిపదార్థం షడ్గుణ్య పరిపూరిత షడ్గుణ సముదాయంతో నిండి ఉన్నది. షడ్గుణ 6 విధములైన గుణములచే పరిపూరిత పుష్కలముగా నిండి ఉండునది. కామాంధకుడు వ్రాసిన సంధ్యాది 6 గుణములతో కూడినది. పురాణములోని ఐశ్వర్యాది షడ్గుణములతో నిండి ఉన్నది. కామాంధకుడు వ్రాసిన అర్థశాస్త్రమందు రాజనీతిని గురించి చెప్పునట్టి సందర్భమున 1 సంధి, 2 విగ్రహము, 3 యానము, 4 ఆసనము, 5 ద్వేదీభావము, 6 సమాశ్రయము అను 6 గుణములను చెప్పారు. ఈ 6 గుణముల సముదాయంతో నిండి ఉన్నది. బాగుగా తెలిసినది లేదా పురాణములందు భగవల్లక్షణమును వివరించినప్పుడు 1 ఐశ్వర్యము, 2 ధర్మము, 3 యశస్సు, 4 శ్రీ, 5 జ్ఞానము, 6 వైరాగ్యము. ఈ 6ంటికి భగమని పేరు. ఇవి కలవాడు భగవంతుడని చెప్పబడినది. అట్టి 6 గుణముల సముదాయంతో నిండి ఉన్నది కనుక షడ్గుణ్య పరిపూరిత అయింది. శృంగార రస సంపూర్ణ నామము నుండి షడ్గుణ పరిపూరిత నామం వరకు రహోయాగ విశేషాలు చెప్పబడినాయి. ఇక రాబోయే నిత్యక్లీన నామము నుండి భక్త హదోతమో భేద భానుమంద్యంత సంతతి అనే నామం వరకు తారుణి విద్యకు అంగభూతమైన ప్రభా విద్య గురించి చెప్పబడుతున్నదని తెలుసుకో.
చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.